చెప్పండి. ఆ ప్రవక్త ఎవరు అనే టైటిల్ మీద మనం ఆలోచన చేస్తున్నాం. ఆ ప్రవక్త ఎవరు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వీటిని గురించి చదవండి. పత్రికల్లోనూ బోధించుచున్నారు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకే కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థం చేసుకున్నట్లు మన స్వకీయ నాశనమునకు అపార్థం చేయదు. సరే, కొంతమంది విద్యాహీనులు లేఖనాలను అపార్థం చేసుకుంటారు అన్నమాట. కొంతమంది విద్యావిహీనులు లేఖనాలను అపార్థం చేసుకుంటారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనం సార్ చూడండి. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను, అదిగోండి నీ వంటి ప్రవక్త అంటున్నమాట. నీ వంటి ప్రవక్తను, వారి సహోదరుని నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదు అనేసి దేవుడు మోషేతో వాగ్దానం చేస్తామంటాడు. ఈ ప్రవక్త ఎవరంటే అనేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడటం చూస్తుంటాం అన్నమాట. దేవుడు మోషేతో వాగ్దానం చేశాడు. మోషేతో ముందుగా చెప్పాడు, ప్రవచించాడు, నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరులను పుట్టిస్తా అని చెప్తాడు అన్నమాట. అయితే ఈ ప్రవక్త ఎవరనేసి అంటే లోకంలో చాలామంది ఏమంటారంటే, కొంతమంది మహమ్మద్దే ఆ ప్రవక్త అంటారన్నమాట. మహమ్మద్ ఆ ప్రవక్తని, కొంతమంది బ్రహ్మం ఆ ప్రవక్త అంటారన్నమాట. బ్రహ్మం. మరి కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను ఆ ప్రవక్త అంటారన్నమాట. కొంతమంది యేసు ప్రభు ఆ ప్రవక్త అంట. ఇలా చాలామంది చాలా రకాలుగా ఆ ప్రవక్త గురించి మాట్లాడారన్నమాట. కాబట్టి అదే మన టైటిల్ ఈరోజు. చెప్పండి, టైటిల్ పేరు చెప్పండి. ఆ ప్రవక్త ఎవరు? ఏ ప్రవక్త? ఈ ప్రవక్త ద్వితీయోపదేశకాండంలో యెహోవా దేవుడు మోషేతో చెప్పాడనమాట, నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు నేను పుట్టిస్తా అన్నాడు. ఇంతకీ ఆ ప్రవక్త ఎవరు? ముస్లిమ్స్ ఏమంటారంటే బైబిల్లో రాయబడిన ప్రవక్త మహమ్మద్ ప్రవక్తే. కొంతమంది డినామినేషన్లు ఏమంటారంటే ఆయన బ్రహ్మం ప్రవక్త, బ్రహ్మమే చిట్ట చివరి ప్రవక్త, అక్కడ ఆయన గురించి రాయబడింది. లేదు, బాప్తిస్మిచ్చి యోహాను ఆ ప్రవక్త అంటారు కొంతమంది. మరి కొంతమంది యేసు ప్రభు ఆ ప్రవక్త అనేసి చెప్పుకొస్తారన్నమాట. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇంతకీ ఆ ప్రవక్త ఎవరు అనుకుంటున్నారన్నా? ఆనందనా? యేసు ప్రభువా? బాప్తిస్మిచ్చి 17 ద్వితీయోపదేశకాండం 18 కదా? 18 నేను చెప్పింది. నా మాట ఇందాక 17 అన్నట్టు వినబడిందా? 18 ప్రవచనాలు నెరవేర్పు గురించి ఆలోచన చేస్తాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో
చూడండి ఏమంటాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెడతారు. చాలండి. కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెడతారని చెప్పేశాడు. ఈ ప్రవచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో నెరవేరింది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. కాబట్టి యెషయాలో చెప్పబడిన ప్రవచనం మత్తయి సువార్తలో నెరవేరినట్టుగా ఇక్కడ కోట్ చేశాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడు అక్కడున్న ప్రవచనాన్ని ఇక్కడ కోట్ చేసి చూపించాడు, నెరవేరింది అని చూపించాడు అనమాట. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. అది ఇక్కడ నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి చూడండి. బెత్లెహేముతో ప్రవచనం చెప్తాడు దేవుడు. మత్తయి సువార్త 2:5వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదా దేశపు బెత్లెహేమా, ఎంత మాత్రం అల్పమైన దానో కావు. ఇశ్రాయేలును నా ప్రజలను అదిగోండి. కాబట్టి మీకాలో చెప్పిన ప్రవచనం మత్తయిలో నెరవేరినట్టు మళ్ళీ రెండోసారి చూపించాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోవేలు 2:28. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. ఇక్కడ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాననే ప్రవచనం చెప్పాడు యోవేల్లో. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? అపోస్తుల కార్యం 2:17 చూడండి సార్. 2:16, 17. అంత్యదినమందు మనుషులందరి మీద అదిగో యోవేల్లో చెప్పిన ప్రవచనమే ఇక్కడ కూడా చెప్తున్నాడా? అదిగో అక్కడ చెప్పిన మాట సేమ్ చెప్తున్నాడు. కలుగును కళ్ళగందురు అన్నాడు అన్నమాట. ఈ విధంగా యోవేల్లో చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది అనేసి పేతురు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్నాడు అన్నమాట. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో అబ్రహాంకి సంతానం ఇస్తానని చెప్తాడు దేవుడు. చూడండి ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనం. బయలుదేరి వెళ్ళుము, చేయుదును. తర్వాత చాలండి. ఈ విధంగా ఇక్కడ నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశ్రయించబడతాయి అనేసి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నమాట. అక్కడ చూడండి 22:18 కూడా చూడమ్మా. 22:18 ఆదికాండం 22:18. అబ్రహాం మరియు నీవు నా మాట వినినందున నీ సంతానం వలన ఆశ్రయించబడినడు. నీకు సంతానం ఇస్తాను.
చాలండి. ఈ విధంగా సంతానం ఇస్తాను, నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్తారన్నమాట అండి. 26వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. 26వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా నెరవేర్చి కాబట్టి ఇక్కడ సంతానం 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 అనేసి 3 సార్లు మాట్లాడాడు దేవుడు. ఇంతకీ ఆ సంతానం ఎవరన్నమాట? గల్తీ పత్రిక 3:16. గల్తీ పత్రిక 3:16. అబ్రహామునకును అదిగో అతని సంతానమునకును చేయబడెను అన్నట్టు కాక అన్నట్టే సింగులర్గా ఉపయోగించడా నీ సంతానమునకును అనెను. కాబట్టి అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం సంతానం ఎవరన్నమాట? ఇటు చూడండి, బోర్డుకి వెళ్ళి ఒకసారి. యెషయాలో చెప్పబడిన ఇమ్మానుయేలు ఎవరంటే ఈయనే అని చూపించాడు ఇక్కడ. మేకాలో చెప్పబడినటువంటి బెత్లెహేములో పుట్టబోయే ఆయన ఎవరంటే ఈయన అని చూపించాడు ఇక్కడ. నెరవేరింది. కాబట్టి ఇక్కడ చెప్పిన ప్రవచనాలు ఇక్కడ ఖచ్చితంగా నెరవేరేడు చూపిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆ ప్రవక్త గురించి మాట్లాడతాడు. చూడండి ఒకసారి మళ్ళీ ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా డైరెక్ట్గా. 18వ వచనం. వారి సహోదరుల నుండి నీలాంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తా అన్నాడు అన్నమాట. నీ వంటి చాలండి, వారి కొరకు పుట్టిస్తా అన్నాడు అన్నమాట. చదవమ్మా, ఆ మాట కూడా చదువు, బాగుంది. అతని నోట నా మాటలు ఉంచుతాను, యావత్తును చెప్పును. చాలు. కాబట్టి ఈ విధంగా ఒక ప్రవక్తను పుట్టిస్తాడు. అపోస్తలుల కార్యం 3:22 చూడండి అమ్మా. మోషే ఎట్లానెను, ప్రభు అయిన దేవుడు మోషే చెప్తున్నాడు ఇక్కడ, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అదండి పరిస్థితి. కాబట్టి ద్వితీయోపదేశ కాలంలో చెప్పబడిన మాటలే సేమ్ ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఆయన మాటలు వినవాడు సర్వనాశనమగును అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ నెరవేరిని అన్నప్పుడు మరి ఇది కూడా నెరవేరుద్దా? నెరవేరలేదనమాట అండి. నెరవేరింది అనమాట అండి. కాబట్టి ఆ ప్రవక్త ఎవరనమాట? యేసుక్రీస్తు అనేసి క్లియర్గా అపోస్తలుడైన పేతురు నిరూపిస్తున్నాడు అనమాట అండి. అక్కడ చెప్పాడే మోషేతో, ఆ ప్రవక్తే ఈయన ఎవరో కాదు, ఆ ప్రవక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేసి క్లియర్గా చెప్పేస్తున్నాడు అనమాట. బి పాయింట్, ఆ ప్రవక్త వారి సహోదరుల నుండి పుట్టాలన్నమాట. పుట్టిస్తా అని చెప్పాడు అనమాట. ఏనా అందన ఏం చెప్పాడు దేవుడు? ఆ ప్రవక్త ఎవరు ఎక్కడ పుట్టిస్తారంటండి? వారి సహోదరుల్లో పుట్టిస్తా అని చెప్పాడు దేవుడు కదా. అంతే కదా అక్కడ చెప్పింది. నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరుల నుండి వారి కొరకు పుట్టిస్తా అనే మాటలు ఉపయోగించాడు. ఇంతకు వారి సహోదరులు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఎవరిలో పుట్టిస్తాడట? ఇశ్రాయేలుకు పుట్టిస్తాడంట అండి. ఇశ్రాయేల్లో నుంచి వాళ్ళ సహోదరులు ఎవరు అనమాట? ఎవరి కొరకు పుట్టిస్తాడు ప్రవక్తను దేవుడు? ఇశ్రాయేల్ కొరకు పుట్టిస్తాడు. ఇశ్రాయేల్ కొరకు పుట్టించే ప్రవక్త ఎవరి సహోదరుల నుంచి రావాలన్నమాట అండి? వారి సహోదరుల నుంచి రావాలి. కాబట్టి ఇశ్రాయేలీలకు వారి సహోదరులు ఎవరన్నమాట అండి? 12 గోత్రాల వారే. ఎవరన్నమాట అండి? 12 గోత్రాల వారే.
అంతేగాని వేరే వేరే గోత్రపు వాళ్ళు ఈ 12 గోత్రాలు దాటిన తర్వాత ఈ వేరే ఉన్నారు చూసారా, వాళ్ళు అన్యులు వారి సహోదరులు అవుతారండి అనే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది వారి సహోదరులు అంటే రకరకాల అర్థాలు చేశారు. వారి సహోదరులు ఇశ్రాయేల్ సహోదరులు అనమాట ఇస్మాయేలీలు అన్నమాట. ఎవరన్నమాట అండి? ఇస్మాయేలీలు అనుకున్నారు వాళ్ళు. ఏమంటే ఏదోమీయులు అనుకున్నారు, లేకపోతే మోయాబీలు అనుకున్నారు. ఇలా రకరకాల అర్థాలు తీశారు అన్నమాట. లేకపోతే ఏదోమీలు అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే ఎవరన్నమాట అండి? ఇర్సన గారు, యాకోబు పేరే ఇశ్రాయేల్ కదా. యాకోబు సహోదరుడు ఎవరన్నమాట అండి? ఏసావు పేరు ఇంకో పేరు ఏమన్నమాట అండి? ఏదో. కాబట్టి ఏదోమీలు వారి సహోదరులు అనుకున్నారు కొంతమంది. ఇశ్రాయేలీలకు సహోదరులు ఇస్మాయిలీలు అనుకున్నారు కొంతమంది. ఇస్మాయిల్ ఉన్నాడు కదా, అబ్రహాం సంతానం ఇంకొక అతను, వాళ్ళు అనుకున్నారు. కొంతమంది మోయాబీలు అనుకున్నారు, రకరకాలుగా అనుకున్నారు. కానీ బైబిల్ అడుగుదాం, వారి సహోదరులు ఎవరు? వారి సహోదరులు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 15వ వచనం. నీ సహోదరుల్లోనే. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పద్మ, దేవుడు ఏమంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడితే ఏమంటాడండి విల్సన్ గారు? నీ సహోదరుల నుండి మీ కొరకు ఒకరిని రాజుగా నియమించారు. ఇంతకు వాళ్ళు రాజుని ఏర్పాటు చేసుకున్నారా? ఏర్పాటు చేసుకోలేదా? ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? సౌలు ఏ గోత్రం సంబంధించిన వాడు? బెన్యామీన్. ఈ బెన్యామీన్ గోత్రం వాళ్ళు ఈ 12 గోత్రాల్లో ఒకడా, లేకపోతే బయట వ్యక్తి? అదిగోండి, మీ సహోదరుల నుండే మీ కొరకు ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మీ సహోదరులు అనే మాటకు అర్థం ఏంటంటే 12 గోత్రాలు ఉన్నవారు మాత్రమే, కానీ బయట ఉన్నవారు కాదు, అన్యులు కాదు. 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం చూచిన ఎడల అదిగో నీ సహోదరు అంటే ఈ 12 గోత్రాల్లో ప్రజలు ఏదైనా సరే తప్పిపోతే దొరికితే దాన్ని తీసుకొచ్చేసి నువ్వు భద్రం చేయాలి, అది నీ సహోదరుడు కాబట్టి అంటాడు. 15వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. 15వ అధ్యాయం 7వ వచనం. 15:7. భేదవాడు ఉన్న ఎడల అదిగోండి, అంటే 12 గోత్రాల్లో ఎవడైనా సరే భేదవాడు ఉన్నట్లయితే వాడిని కరుణించాల్సిందే. నీ హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. కాబట్టి నీ సహోదరుని చెప్తున్నానండి. ఈ మాటకు అర్థం ఏంటంటే 12 గోత్రాలు ఉన్న ప్రజలు మాత్రమే, కానీ వేరే వాళ్ళు కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు మాట్లాడితే ఏమంటాడంటే అండి విల్సన్ గారు, దావీదును గురించి. కాబట్టి పేతురు యూదుడైన ఈ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? సహోదరులారని, యూదులతోనే. అదండి, సహోదరులారా అన్నాడు. చూడండి క్లియర్గా. అలాగే 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పింది ఏమనగా, అది ఎవరు మాట్లాడుతున్నారమ్మా చెల్లి? అది స్టెఫను మాట్లాడుతున్నాడు. స్టెఫను మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో. కాబట్టి సహోదరులారా, తండ్రులారా వినండి. 25వ వచనం కూడా చూడండి. అక్కడ 7వ అధ్యాయము 25వ వచనం. అతడంటే గ్రహింపరైరి. కాబట్టి తన సహోదరులకు మోషే ఏమనుకున్నాడంటే, నా ద్వారా నా సహోదరులకు అన్నాడు అనమాట. నా ద్వారా నా సహోదరులు అంటే ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేస్తాను అనుకోని దేవుడు ఇతను ఏం చేశాడు? తలంచి ఏం చేశాడు? ఒక ఐగుప్తుని
చంపేశారన్నమాట. కాబట్టి మోషేకు సహోదరులు ఇశ్రాయేల్ ప్రజలు, పేతురుకు సహోదరులు యూదులు, స్టెఫనుకు సహోదరులు యూదులు, అలాగే మోషేకు సహోదరులు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి సహోదరులు అంటే 12 గోత్రాల ప్రజలే కానీ మిగతా గోత్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి ఈ బ్రహ్మం అన్నాడు చూసారా, బ్రహ్మం అనే పేరు విన్నారా మీరు? బ్రహ్మం అనే ప్రవక్త అంటనమాట. ఈ బ్రహ్మం అనే ప్రవక్త ప్రపంచానికి చిట్ట చివరి ప్రవక్త అనేసి దీనికి సంబంధించినటువంటి విశ్వాసులు నమ్ముతుంటారు అనమాట అండి. ఈ బ్రహ్మం అనే అసలు యూదుడే కాదు, మరి వారి సహోదరుడు ఎట్లా అవుతాడు? పొరపాటు పడి బ్రహ్మం అనే చిట్ట చివరి ప్రవక్త అనేసి చాలామంది ఇది ఒక సంస్థను ఏర్పాటు చేసి బ్రహ్మం చెప్పిన మాటలకు లోబడి ఆ భ్రమలో బతుకుతున్నారు కొంతమంది. ముస్లిమ్స్ ఏం చేస్తున్నారంటే మహమ్మద్ ఆ ప్రవక్త అనేసి నమ్మేసేసి వాళ్ళు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఒక మతాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట అండి. కాబట్టి ఆ ప్రవక్తకు వారి సహోదరులకు బ్రహ్మము కానీ మహమ్మద్ కానీ ఏమైనా సంబంధం ఉందండి? సంబంధం లేదనమాట. కాబట్టి వారి సహోదరులు అంటే ఎవరనమాట అండి? యూదులకు యూదులే సహోదరులు, ఇశ్రాయేలులకు ఇశ్రాయేలే సహోదరులు, కానీ మిగతా వాళ్ళు ఎవరు సహోదరులు కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. అదిగో ఆయన యేసు ప్రభు వారు తన స్వకీయులు తన సహోదరుల యొద్దకు వచ్చెను అంటాడనమాట అండి. స్వకీయులు అంటే ఎవరి కోసం వచ్చాడు? యూదుల కోసం వచ్చాడు. ఎక్కడ పుట్టాడు ఈయన? యోధా గోత్రంలో పుట్టి యూదులు రక్షించడానికే పుట్టాడు వాస్తవానికి. ఆ రక్షణ ప్రపంచం మొత్తానికి ఉపయోగపడింది. ఆయన వచ్చింది ఏంటంటే, చూడండి మళ్ళీ చదవమ్మా ఆ మాటని. స్వకీయులు అంటే ఎవరు అనమాట అంటే యూదులు. యూదుల దగ్గర అదిగో యూదులు తునీకరించారు. వాళ్ళు ఎప్పుడైతే త్రోసేశారో ఇప్పుడు ఆయన అందరికీ పంచిపెట్టారు అన్నమాట రక్షణ. వాళ్ళు త్రోసివేసిన దాన్ని బట్టి ప్రపంచం మొత్తానికి మేలు జరిగిందనమాట. కానీ ఆయన వచ్చింది ఎవరి కోసం అనమాట అండి? తన ప్రజల కోసం వచ్చాడు. తన ప్రజలు ఎవరంటే యూదులు. ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాను, వారు ఆయనను తునీకరించరి, అంగీకరించలేదు. కాబట్టి యేసుక్రీస్తు సహోదరులు యూదులు, పేతురుకు సహోదరులు యూదులు, మోషేకు సహోదరులు ఇశ్రాయేల్ ప్రజలు. వారి సహోదరులు అంటే అర్థం ఏందనమాట అండి? ఇశ్రాయేలులకు ఇశ్రాయేలే, ఇశ్రాయేల్ ప్రజలకు ఇశ్రాయేలే సహోదరులు అనమాట. చెప్పండి, ఈరోజు ఉన్న పాఠం పేరు చెప్పండి. ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త అంటే ద్వితీయోపదేశకాండంలో 18:18లో చెప్పబడిన ప్రవక్త. 18:18లో చెప్పబడిన ప్రవక్త. దీని గురించి ప్రపంచంలో రకరకాల టాపిక్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకని ప్రత్యేకించి ఆ ప్రవక్త ఎవరనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ లోకంలో కూడా చాలామంది తప్పుడు అభిప్రాయం, విద్యావిహీనులు దీన్ని అపార్థం చేసుకొని ఆ ప్రవక్త బ్రహ్మని, ఆ ప్రవక్త లేకపోతే మహమ్మద్ అని, ఆ ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాన్ అని, లేకపోతే రకరకాలుగా మాట్లాడుకున్నారు అన్నమాట. రకరకాలుగా మాట్లాడుకున్నారు. యూదులు ఆ ప్రవక్త కొరకు ఎదురు చూశారండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 39వ వచనం చూడండి. 7:39 ఉందా? చూడండమ్మా, 7:39 చూడండి. 7:39 కూడా లేదా? ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల అంటే ఆయన డౌట్ వచ్చేసింది అనమాట. ఈయన ప్రవక్త కాదా అనే డౌట్ యూదుల్లో ఉందన్నమాట అండి. ఒకవేళ ఈయన ప్రవక్త అయితే ఆయన ముట్టినటువంటి స్త్రీ పాపాత్మురాలా, మంచిదా సంగతి తెలియదా? కాబట్టి యూదుల్లో ఒక ఆలోచన నడుస్తూ ఉంది. ఏ ఆలోచన నడుస్తుంది? యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడు, అసలు ఈయన ప్రవక్త లేకపోతే ఎవరు అనే టాపిక్ నడుస్తుంది అనమాట అండి. యోహాను సువార్త 1:22, యోహాను సువార్త 1:22, లూకా సువార్త
39. యోహాను సువార్త 1:22. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను పట్టుకొని డైరెక్ట్గా అడుగుతున్నారు, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా ఎవరు చెప్పింది? కాదు, బాప్తిస్మిచ్చే యోహాను మాట్లాడుతున్నాడు అక్కడ. ఓకేనా? బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేశాడంటే పద్మ ఆ రోజు ప్రకటిస్తున్నాడు అన్నమాట అండి. నువ్వెందుకు ప్రకటిస్తున్నావు? 19వ వచనం నుంచి లేకపోతే అడుగుటకు అదిగో యోహాను ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్న యోహాను దగ్గరికి మనుషులు వచ్చేసారు. నీ ఎవడవని చెప్పి అడుగుతున్నారా? ఎరుగను అనక ఒప్పుకొనెను. ఎవరు? కాననెను. ఆ ప్రవక్తవా? అది టాపిక్ అనమాట అండి. ఆ ప్రవక్తవా అంటే ఆ ప్రవక్తనే అడిగారంటే యూదుల్లో ఆలోచన ఉందా లేదా? ఉంది. ప్రవక్త వస్తాడు, ప్రవక్త వచ్చేసి ఆయన చేయాల్సిన పని నెరవేరుస్తాడనే ఆలోచన ఉందన్నమాట. అందుకే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాక కూడా అసలు ఈయన ప్రవక్త కాదనే డౌట్ ఉంది. బాప్తిస్మిచ్చే యోహాను కూడా సూచక్రియలు చేస్తుంటే, అక్కడ ప్రకటన చేస్తుంటే అసలు నువ్వు ఆ ప్రవక్త ఎవరు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అనేసి అడిగారు అనమాట అండి. యూదుల్లో ప్రవక్త గురించి వెతుకులాట కొనసాగుతుందన్నమాట అండి. యూదుల్లో ప్రవక్త గురించి వెతుకులాట కొనసాగుతోంది. యోహాను సువార్త 1:45 చూడండి సార్. 1:45 యోహాను సువార్త 1. కొంతమంది ఆలోచన చేసేవాళ్ళు యేసుక్రీస్తే ఆ ప్రవక్త అనే నిర్ణయానికి వస్తున్నారు. 45వ వచనం కూడా చూడండి సార్. 5:45 మీరు ఆశ్రయించున్న మోషే. ఇక్కడ మాట్లాడేది యేసు ప్రభువు వారు. అతడు నన్ను నమ్మినట్టయినా నన్ను మీరు అతని లేఖనములు నమ్మని ఎడలా నా మాటలు ఎలాగో నమ్ముదురని. కాబట్టి యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? మీ మోషే నా గురించి రాశాడు. నా గురించి రాసింది ఆ ప్రవక్తను రాశాడు కదా, ఆ ప్రవక్తను నేనే అంటాడు యేసు ప్రభువు వారు డైరెక్ట్గా. అలాగే కాబట్టి ప్రవక్త గురించి వెతుకులాట యూదుల్లో కొనసాగుతూ ఉంది. మనకు అర్థమవుతూ ఉంది ఆ ప్రవక్త యేసుక్రీస్తే అనేసి. యేసు ప్రభువు చెప్పిన బట్టి మోషే రాసిన ప్రవక్త నేనే అని చెప్తానమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 25వ వచనం, లేకపోతే 24వ అధ్యాయం 20వ వచనం కూడా చూడమ్మా. 20వ వచనం. 19వ వచనం కూడా చూడండి సార్ ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఏమని గ్రహిస్తుందంటండి? అదిగో ఈవిడ కూడా వెతుకులాట ఉంది మనసులో. ప్రవక్త వస్తాడు అనే ఆలోచన ఉంది. ఈయన చెప్పిన మాటలు బట్టి ఆవిడకి డౌట్ వచ్చేసింది. నువ్వు ప్రవక్త అన్న సంగతి నాకు అర్థమవుతూ ఉంది అంటదనమాట అండి. ప్రపంచ ప్రజలందరూ ఆ ప్రవక్త మాటే వినవలను.
ప్రపంచ ప్రజలందరూ ఆ ప్రవక్త మాటే వినవలను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-5 మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-5. యోహానును రూపాంతరం పొందెను, ప్రకాశించెను, ఆయన వస్త్రాలు వెలుగులాగా తెల్లనివైన, కనపడి మేఘము వారికి కమ్ముకొనెను. ఇదిగో ఎవరు మాట్లాడింది? ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటే వినాలని, ఈయన మాటే వినండి. ఈయన మాటే వినండి అంటాడు. ఇక్కడ ఎందుకు అన్నాడు ఈ మాట రత్నబాబు అన్న? ఇక్కడ పేతురు ఒక మాట మాట్లాడతాడు. పేతురు ఏమంటాడు? పర్ణశాల, 3 పర్ణశాల కడతాను అంటాడు మాట. ఏం పర్ణశాల? యేసు వారికి ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి. అయితే అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, పేతురు చెప్పింది ధర్మశాస్త్ర ప్రకారంగా చేయాలి, ప్రవక్తల లేఖనాల ప్రకారంగా పాటించాలి అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నాడు పర్ణశాల కట్టేసేసి. ఈ సిద్ధాంతాన్ని పేతురు తెలియకుండానే మాట్లాడేసరికల్లా, ఈ మాట ఎప్పుడైతే అన్నాడో పేతురు, వెంటనే ఆకాశం నుంచి ఓ స్వరం రానే వచ్చేసింది. ఏమంటాడు? ఈయన నా ప్రియకుమారుడు, మీరు ఈయన మాట వినండి అంటే అర్థం ఏందనమాట అండి? క్రొత్త నిబంధన ఏం చెప్తే అదే చేయాలి. ఇక్కడ నుంచి ధర్మశాస్త్రం చెప్పినట్టు కాదు, ప్రవక్తల లేఖనాలు చెప్పినట్లు కూడా కాదు. కాబట్టి పాత నిబంధన ప్రకారం కాదు ఇప్పుడు చేయాల్సింది. ఏ నిబంధన కాదంట? పాత నిబంధన ప్రకారం కాదు. ఏ నిబంధన ప్రకారం చేయాలంటండి? కాబట్టి మీరు ఈయన మాటే వినండి అంటే అర్థం ఏంటంటే, క్రొత్త నిబంధన ఏం చెప్తే అదే చేయండి అని అర్థం అనమాట. ఎందుకు క్రొత్త నిబంధన చెప్పినట్టు చేయాలి? ఆయన మాట ఎందుకు వినాలి అంటే, అపోస్తుల కార్యం 4:12. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమున రక్షణ పొందవలన కానీ. కాబట్టి రక్షణ పొందాలంటే ఎవరి మాట వినాలన్నమాట అండి? విల్సన్ సార్, రక్షణ పొందాలంటే క్రీస్తు మాటే వినాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. మోషే ఎట్లా నేను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీతో ఏం చెప్పినను. దేవుడు ఎవరి మాట వినమన్నాడు ఇందాక? ఇక్కడ మోషే కూడా ఎవరి మాట వినమంటున్నాడు? ఆయన మాటే అనమాట. ఆయన అంటే ఎవరు అనమాట అండి? ఆ ప్రవక్త మాట అంటే ఎవరు అనమాట అండి? యేసుక్రీస్తు మాటే. మీరు ఆయన మాటే వినాలన్నాడు. యేసుక్రీస్తు మాటే వినాలి. అదండి పరిస్థితి. ఎందుకు వినాలంటేనా, ఇక్కడ చూడండి బోర్డుకి వెళ్ళి ఒకసారి. దేవుడు ఏం చెప్పాడు? మీరు యేసుక్రీస్తు మాటే
ఎందుకు వినాలంటే ఇక్కడ రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు మాటే వినాలి. ధర్మశాస్త్ర ప్రకారంగాను ప్రవక్తల లేఖనం ప్రకారంగా రక్షణ రావాలంటే మీరు యేసుక్రీస్తు మాటే వినాలి. ఇప్పుడు ఎందుకు వినాలంటే రెండవదిగా మీరు నాశనం తప్పించుకోవాలంటే, నరకం తప్పించుకోవాలంటే మీరు ఆయన మాట వినాలి. చూడండి, కింద అదే మాట ఉపయోగిస్తాడు. సర్వనాశనం కాకుండా ఉండాలంటే, కాకుండా ఉండడానికి ప్రవక్త మాటే వినాలన్నమాట. అదండి పరిస్థితి. సర్వనాశనం కాకుండా ఉండాలంటే ఆ ప్రవక్త మాటే వినాలి. ఏ ప్రవక్త అనమాట అండి? ఆ ప్రవక్త ఆనందన్న యేసు ప్రభు వారి మాటే వినాలన్నమాట అండి. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. పేతురు రాసిన మీలో ఉన్న నిరీక్షణ గూర్చి హృదయంలో క్రీస్తును ఏమని ప్రతిష్ఠించాలంటే అండి? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఎందుకు? దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. కాబట్టి నిర్దోషులుగా తీర్చబడాలంటే మనం ఆయన మాట వినాలి. పరలోకం చేరాలంటే, శాశ్వతంగా దేవునితో జీవించాలంటే ఆయన మాట అన్నాడు. ఎందుకు వినాలంటే మనస్సాక్షి దోషరూపం లేకుండా చేయాలంటే. రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనడానికి. ఎలా సమర్పించాలి సార్? సజీవ యాగం అన్నమాట. సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఎవరికి? సజీవ యాగంగా సమర్పించాలి అంటే అర్థం ఏంటి? సజీవ యాగంగా సమర్పించాలంటే అర్థమైంది సార్. బాప్తిసం తీసుకున్న వాళ్ళు సజీవ యాగం చేయాలటండి. సజీవ యాగం అంటే దేవునికి పాత నిబంధనలో యాగం అర్పించేవాళ్ళు సచ్చిందాన్ని అర్పిస్తారా, బతికిందాన్ని అర్పిస్తారన్నమాటండి? బ్రతికిందాన్ని అర్పిస్తారు. అలాగే ఇప్పుడు కూడా సజీవ యాగం చేయాలంటండి. సజీవ యాగం అంటే అర్థం ఏందనమాట? సజీవ యాగం అంటే నీ దేహం ఉందనుకోండి, దేహం ఎవరికి ఆలయం అన్నమాట అండి? దేహం ఎవరికి ఆలయం? ఇల్సన గారు కొరింథీ మొదటి పత్రిక 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? ఎవరికి ఆలయం అంట? పరిశుద్ధాత్మకు ఆలయం వేరే, దేవునికి పరిశుద్ధాత్మక ఆలయం ఎవరు అనమాట? దేహం. దేవుని ఆలయం కొరింథీ మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు అంటే
మీరంటే మనమా? మీరంటే సంఘం. మీరు దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక ఆలయం దేహము, సంఘం దేవుని ఆలయం అనమాట అండి. సంఘం ఎవరి ఆలయం అనమాట అండి? దేవుని ఆలయం. సంఘం దేవుని ఆలయం రమేష్, హృదయం కాదు. ఏనా ప్రతాపన్న తేడా అర్థమవుతుందా? దేహం ఎవరికి ఆలయం? దేవుని ఆలయం. యేసు ప్రభు సింహాసనం హృదయం. ఇప్పుడు చెప్పారు కదా 3:16 ఇందా చదివారు, మీరు ఎక్కడో చదివారు కదా. మీ హృదయంలో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అంటే హృదయం యేసు ప్రభు వారి యొక్క సింహాసనం అన్నమాట అండి. కాబట్టి ఈ విచక్షణ తెలియాలి. డినామినేషన్ తెలియకనే ఎట్లా పొరపడుతున్నారు. యేసు ప్రభు వారి యొక్క సింహాసనం హృదయం అన్నమాట. హృదయంలో ఎవరు సింహాసనం వేయాలంట? యేసు ప్రభు సింహాసనం. యేసు ప్రభు సింహాసనం అంటే అర్థం ఏంటనమాట? సుజాత గారు మీకు ఏంటి అర్థం ఏంటి? నీ జీవితానికి రాజు, నా జీవితానికి ఆయనే రాజు. నా జీవితానికి ఆయన రాజు అంటే అర్థం ఏంటంటే నీ శరీరం సజీవంగా ఆయన సమర్పించాలి. సజీవంగా సమర్పించడం అర్థం ఏంటంటే నీ అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు టోటల్గా ఆయన అనుమతిలో కొనసాగాలి. అంటే అర్థమైందంటే చూడండి 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమపత్రిక ఇంకో మాట చెబుతాడు. శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు అదిగో అసలు పాపం జరగనీయకూడదు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో పాపం జరగకూడదు. నీ శరీరంలో అది సజీవంగా ఉంచడం అంటే అలా సమర్పించాలి. అర్థం కాలన్నమాట. అర్థమైందా? మళ్ళీ చదవమ్మా మాటని. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా మీ శరీరమందు అసలు ఇంకా పాపం జరగకూడదు బాప్తిసం తీసుకుంటే. అది సంగతి. ఇక్కడ చూడండి, బోర్డుకి వెళ్ళి అరికాలు మొదలుకొని ప్రతాపన నన్నెత్తి వరకు ఎక్కడా కూడా ఆయనకి ఇష్టం లేని పని జరగకూడదు అనమాట. అది ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే అర్థం. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ కూడా ప్రభువుకి ఇష్టం లేని పని ఏ పని జరగకూడదు. అప్పుడు ఆ ప్రవక్త మాట విన్నట్టు. అందుకే ఇందాక ఏమన్నాడు 3:22లో, మీరు ఆ ప్రవక్త మాట వినడం వాడు ప్రజల్లో ఉండకుండా 3:22 బలి చదవడం వస్తారు. చదవండి విల్సన్ గారు, అపోస్తలుల కార్యం 3:22. మోషే ఇట్లా నేను మీ కొరకు పుట్టిస్తాడు. ఓకే, ఆయన యేసు ప్రభు మీతో ఏమి చెప్పినను ఎన్ని విషయాలు వినాలంటమ్మా? అన్ని విషయాల్లో. ఓకే, అన్ని విషయాలు వినాలి. వినకపోతే అది ప్రతిష్ఠించుకోవడం అర్థం. నేను అర్థమైందా? హృదయంలో ప్రతిష్ఠించుకోవడం అర్థమైందనమాట అండి. ఇంకా ఆయనే నా జీవితానికి రాజు. ఆయన ఏం చెప్తే అది చేస్తా. ఆయన చెప్పకపోతే నేను చేయను. అది ప్రతిష్ఠించడం అనమాట అండి. కాబట్టి మీరు ఆ ప్రవక్త మాట వింటే నాశనం కాకుండా తప్పించుకుంటారు, వినకపోతే నాశనం అయిపోతారు. కాబట్టి ఇంతకీ ఆ ప్రవక్త మాట మనం వింటున్నామా, త్రోసేస్తున్నామా? ఆ ప్రవక్త మాట ఇప్పుడు దేహం ఉందనుకోండి, దేహంలో ఆత్మ ఉంటుంది, ఆత్మలో హృదయం, ఆత్మలో మనస్సు, ఆత్మలో మనస్సాక్షి, దీనిలో మళ్ళీ తలంపులు, ఊహలు, కలలు, ఇవన్నీ పరిశుద్ధంగా ఉండాలట. తలంపుల్లో పరిశుద్ధత, ఊహల్లో పరిశుద్ధత, కళల్లో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత అనమాట. కాబట్టి ఇంక ఆయన చెప్పకుండా నేను ఏం చేయను, ఏం ఆలోచన చేయను. ఆయన ఏం చెప్తే అదే అనమాట అండి. అందుకే యెహోవా దేవుడు ఏం చెప్పాడు? ఇంక మోషే మాట ఆ మాట కాదప్పా, ఈయన మాట వినండి అన్నాడు.
మోషే ఏమంటాడు, ఆ ప్రవక్త మాట వినాలి అంటాడు మాట. ఆయన హృదయంలో పెట్టుకున్న తర్వాత ఆయన ప్రతిష్ఠించుకోవాలంటే ఇంకా ఆయన చెప్పింది కాకుండా నేను ఏం చేయను, మా ఆయన చెప్పకుండా నేను ఇంట్లో కూడా బయట కూడా అడుగు పెట్టను, నువ్వు తల్లిపోయినా తండ్రిపోయినా నేను రాను అన్నట్టుగా. అంతే కదా, పెళ్లి చేసుకున్నావు, మీ అమ్మోళ్ళు వచ్చారు, బలవంతం చేస్తున్నారు, పోవాల్సింది రా, మా ఇంటికి రా అంటున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మీ ఆయన లేకపోతే మీ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేయాలా, లేకపోతే ఇక్కడి నుంచి ఫోన్ చేయాలా? ఇక్కడి నుంచి చేయాలి. నేను పోతున్నాను చేయాలా, లేకపోతే పొమ్మంటావు వద్దంటావు చేయాలా? మొత్తం బ్యాగ్ అంతా రెడీ చేసుకొని నేను పోతున్నాను మరి అన్నమాట. ఏమో భార్యలారా, మీ భర్తలకు అన్ని విషయాల్లో లోబడినంటే ఎన్ని విషయాలు లోబడుతున్నామ్మా చెల్లి? అన్ని విషయాలు లోబడనే బైబిల్ చెబుతుంది. యేసు వారి యొక్క ఆజ్ఞ అది. ఎన్ని విషయాలు లోబడుతున్నాం మనం ఇప్పుడు? ఇంతక ప్రవక్త మాట విన్నట్ట వినకపోయినట్ట? సగం సగం వింటే ఏమంటున్నాడు? సర్వనాశనం అయిపోతారు అంటున్నాడు కదా. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, పోషించండి, సంరక్షించండి అన్నాడు. ప్రేమించి పోషించి సంరక్షించడం భర్తల పని అయితే వీళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, కానీ భార్యను పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు. బాప్తిసం తీసుకున్న సోదరులతో సహా టైం అంతా బయట స్పెండ్ చేస్తారు, కానీ ఇంట్లో స్పెండ్ చేయరు అన్నమాట. అప్పుడు భార్యను ప్రేమించినట్లా ప్రేమించలేదన్నమాట అండి. కాబట్టి మీరు ఆయన మాట విన్నట్ట వినకపోయినట్ట? మీరు ఆయన మాట విననయ్యాడలా సర్వనాశనం అయిపోదురు అంటాడనమాట. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వినాలంటే, రక్షణ పొందాలంటే ఆయన మాట వినాల్సిందే, నాశనం కాకుండా ఉండాలంటే ఆయన మాట వినాల్సిందే. మనస్సాక్షి దోషరూపంలో బతకాలంటే, దోషరూపం లేకుండా బతకాలంటే, పరలోకం చేరాలంటే ఖచ్చితంగా ఎవరి మాట వినాలంట సార్ విల్సన్ గారు? ఆయన మాట వినటం అంటే అర్థం ఏంటంటే, నీ హృదయంలో, నీ మనసులో, నీ మనస్సాక్షిలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ ఊహల్లో, నీ కళల్లో ఏం కనబడాలంటండి? యేసు ప్రభు వారు ఇక్కడ ఎక్కడైనా సరే ఒక్కసారైనా పాపం జరగలేదా? జరగలేదు. కాబట్టి ఆయన ఎలా బతికితే నేను అలా బతుకుతాను అని అర్థం అనమాట అండి. హృదయంలో ప్రతిష్ఠించుకోవటం అంట. హృదయంలో ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటనమాట? ఆయన ఎలా బతికితే నేను అలాగే బతుకుతాను. బైబిల్లో ఒకరు ఉన్నారు. రేకాబీయులు అనే సంతతి ఉంది. తెలుసా మీకు రేకాబీయులు? విన్నారా పేరు? ఇప్పుడు రేకాబీయులు వినలేదా? మోయాబీలు విన్నాం కానీ రేకాబీయులు వినలేదా? ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం. యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమైందంటే అండి? ఇర్మియా ప్రవక్త. 2వ వచనం చూడండి. నీవు పోయి మాట్లాడి వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడండి విల్సన్ గారు? ఎవరిని పిలిచాడు? ఇర్మియాని పిలిచాడు. ఇర్మియా ఎవరు అనమాట? ప్రవక్త. అనా మనవుడినైనా అదిగో అది రేకాబీయులు అనే సంతతి ఒకటి ఉంది యూదుల్లో అన్న రత్నబాబన. రేకాబీయులు అనే సంతతి ఒకటి ఉంది. దేవుడు ఏం చెప్పాడు? ఇర్మియా ఇట్రా అన్నాడు. సార్ ఏం చేయాలి? అక్కడ రేకాబీయులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చేసి మందిరంలో కూర్చోబెట్టి ఏం చేస్తావంటే ద్రాక్షరసం దగ్గర పెట్టి అన్ని గ్లాసుల్లో పోసేసి ఏం చేస్తావంటే తాగండి అని చెప్పేసి అన్నాడు కదా. అక్కడ చూడండి, కింద చూడండి. యెహోవా మందిరంలో తీసుకొని వచ్చి నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరులకు రేకాబు కుమారుడైన
దాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని నాకు ఆజ్ఞాపించను. మేము ద్రాక్షారసము త్రాగము. పిలిచింది ఎవరు అనమాట? ఇప్పుడు ఏమిటి? ప్రవక్త పిలిచాడు. ఈ ప్రవక్తకి వాళ్ళకి సత్సంబంధం ఉంది బాగా. ఎందుకంటే ఈయన యూదులే, వాళ్ళు కూడా యూదులే. ప్రవక్త మాట ఖచ్చితంగా వినాలా వద్దా? వినాలి. ప్రవక్త మర్యాదగా పిలిచి, అయ్యా మీరందరూ కూర్చోండి అని చెప్పేసి చక్కగా ద్రాక్షరసం ఆయనే పాత్రలో పోసి తాగండి అన్నారంట. అంటే వాళ్ళు ఏం చెప్తారు? వద్దు వద్దు అంటున్నాడు. లేడీస్ జెంట్స్ అందరూ కూడా వద్దు వద్దు అన్నారు. ఎందుకు వద్దు? నేను తాగుతున్నాను కదా, ఇది మీరు కూడా తాగండి అన్నాడు. నేను తాగుతున్నాను కదా, మీరు కూడా తాగండి అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము తాగనంటే ఎందుకు తాగరు? ఎందుకు తాగరంటే, రేకాబి సంతతి వాడైన యెహోనాదాబు ఉన్నాడు మా పితరుడు, అతడు ఏం చెప్పాడంటే, మీరు కానీ మీ సంతతి వారు కానీ అసలు ముట్టనే ఏం ముట్టద్దు. యూదులు ద్రాక్షరసం తాగే అలవాటు ఉందా లేదా? ఉంది. మరి మీరెందుకు ముట్టరు? మీరెందుకు ముట్టరంటే, ఆయన యూదుడైనా కూడా మమ్మల్ని ముట్టొద్దు అన్నాడు కాబట్టి ఆయన మాటే మాకు శాసనం. ఆయన మాటే మాకు చెప్పింది ఎవరు? ఇక్కడ ప్రవక్త. ప్రవక్త మాట కూడా ధిక్కరించారు ఇక్కడ వీళ్ళు. ఎవరి మాట మీద నిలబడ్డారన్నమాట అండి. తర్వాత కిందికి రండి. కావున సమస్త విషయములలో అతని మాటను బట్టి ద్రాక్షరసం తాగట్లేదు. ఇండ్లు కట్టుకున్నట్లేదు, ద్రాక్షారసము గాని పొలములో గాని సంపాదించట్లేదు, విత్తనములను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండునకును సిరియానుల దండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదుము రండని మేము చెప్పుకుంటుమి కనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. అంతటా యెహోవాకు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులను ఈ మాట ప్రకటింపుము. యెహోవాకు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా? ఇదే యెహోవాకు ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. మీరెందుకు నా మాటలు వినట్లేదు? మరి దేవుడు నేనా వాడా? నేనెవరిని? దేవుడిని. అతనెవరు? మనిషి. మనిషి మాట స్థిరంగా ఉంది, నా మాట ఏమో ఏంది తేడా? పరలోకం ఇచ్చేది ఎవరు? నేను. అతనేమిస్తాడు? అతనేమి ఇచ్చే అవకాశమే లేదు. కానీ అతని మాట స్థిరంగా ఉందా లేదా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ద్రాక్షరసం తాగం, ఇల్లు కట్టుకోము, విత్తనాలు వేయము, పంట కూడా కోసుకునే అవకాశమే, గుడారాల్లోనే బతకమన్నాడు. ఈ 5 ఖచ్చితంగా పాటిస్తాం. ఆయన మాట కనీసం గీత దాటం అనేసి మనిషి చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంది. మరి నేను దేవుణ్ణి కదా, మరి నా మాట ఎక్కడ? కాబట్టి యేసుక్రీస్తుని నమ్మటం అంటే, యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే, హృదయంలో ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఆయన చెప్పకుండా నేనేం చేయనమ్మా. ఆయన చెప్పలేదు నేను దినం చేయను, ఆయన చెప్పలేదు నేను పుష్పవతి పక్షం చేయను, ఆయన చెప్పలేదు నేను నలుగేయను, పెళ్లి కొడుకులా ప్రిపేర్ చేయను, ఆయన చెప్పలేదు నేనేం చేయను. అసలు ఆయన చెప్పకపోతే నేనేం చేయను. ప్రార్థన చేసామా, తీసుకొచ్చి కూర్చోబెట్టామా, ప్రార్థన చేసామా, పంపించేసామా, అలాగనమాట. ఆయన చెప్పకపోతే నేనేం చేయను అనే మాట మీద నిలబడాలన్నమాట ఈరోజు మనం. కాబట్టి మనమందరము ఆయన మాట నెరవేరుస్తున్నామా, త్రోసేస్తున్నామా? ఇంతకు మన ప్రభు మన హృదయంలో ఉన్నాడా లేడా? ఇట్టంటే అర్థం ఏంటి? అలాగమాట. అది పరిస్థితి. చెప్పండి, ఈరోజు ముగిస్తున్నా నేను. పాఠం పేరు ఏం పేరు? ఆ ప్రవక్త ఎవరు? ద్వితీయోపదేశ కాండంలో
మోషే ప్రవచించిన ఆ ప్రవక్త ఎవరు అనే టైటిల్ అనమాట మనది. లోకంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ని అపార్థం చేసుకున్న విద్యావిహీనులు, బయట చాలామంది పాస్టర్లను ఆ ప్రవక్తదిగో ఆయనే అంటున్నాడు, బ్రెన్హమ్ అంటాడు, లేకపోతే విలియం అనేసి ఇంకొక అతను అంటారన్నమాట. లేకపోతే ఇంకొక రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఆ ప్రవక్త ఈయనే మా ప్రవక్తే అని చెప్పేసి క్రైస్తవ ప్రపంచంలో కూడా ఉంది. చాలామంది పేర్లు చెబుతారు. ముస్లిమ్స్ అయితే మహమ్మదే ఆ ప్రవక్త అంటారన్నమాట అండి. ఇస్రాయేల్ సహోదరులు ఇస్మాయిలు కాబట్టి ఇస్మాయిల్ సంతతి వాడైన మహమ్మదే ఆ ప్రవక్త అనేసి వాళ్ళు చెప్పుకొచ్చేసి ఇప్పటికీ వాళ్ళు అదే వాదిస్తుంటారు అన్నమాట అండి. కానీ బైబిల్ క్లియర్గా చెప్పేసింది ఇస్రాయేల్కి సహోదరులు ఎవరు అనమాట అండి. విల్సన్ గారు, ఇస్రాయేల్కి ఇస్రాయేలే. అందుకే దేవుడు ఏం చెప్పాడు 17వ అధ్యాయంలో, మీ కొరకు మీ సహోదరుల నుండి మీ కొరకు ఒకటి రాజుగా. కాబట్టి ఏ గోత్రపాటు ఏర్పాటు చేసుకున్నారు? బెన్యామీన్ గోత్రం. బెన్యామీన్ గోత్రం అంటే ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రం, వాళ్ళే సహోదరులు అనమాట. ప్రవక్తలైనా యాజకులైనా ఆ గోత్రాల నుంచి రావాలి, కానీ వేరే వాళ్ళు అన్యులు ఎవరు వారి కొరకు సేవ చేయడానికి రాకూడదు. కాబట్టి యేసు ప్రభు కూడా ఎవరి కోసం వచ్చారు? వారి సహోదరుల కొరకు వచ్చారు. వారి సహోదరులు అంటే ఎవరు అనమాట అండి? ఇశ్రాయేలీలే, యూదులే వాళ్ళ సహోదరులు. ఆయన వారి కోసం వచ్చి వాళ్ళు త్రోసేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే త్రోసేసుకున్నాడో దేవుడు ఏం చేశారంటే అందరికీ పంచిపెట్టాడు అనమాట. అందరం రమ్మనండి. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చేసింది, ఆ ప్రవక్త మాటలు వినే అవకాశం. ఆ ప్రవక్త ఎవరాయంటే యేసుక్రీస్తు అనేసి దేవుడే చెప్పేశారు. ఆ ప్రవక్త నేనే అంటాడు. నీతో మాట్లాడుతున్న ఆయన నేనే ఆ ప్రవక్తనని చెప్తాను అనమాట. కాబట్టి ప్రవక్త అంటే అర్థమైంది కదా. ఆ ప్రవక్త అంటే యేసుక్రీస్తు. మోసే ప్రవచించిన ప్రవక్త యేసుక్రీస్తు. ఎందుకు ఆయన మాట వినాలంటే, రక్షణ పొందాలంటే ఎవరి మాట వినాలంటండి? ఆ ప్రవక్త మాటే వినాలి. నాశనం కాకుండా అంటే ఎవరి మాట వినాలన్నమాట అండి? యేసు ప్రభువు మాటే వినాలన్నమాట అండి. పరలోకం చేరాలంటే ఎవరి మాట వినాలన్నమాట అండి? కాబట్టి ఆ మాట వినటం అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో ఆయన మాటే పాస్ అవ్వాలి. నీ తలంపుల్లో ఆయన మాట పాస్ అవ్వాలి, ఊహల్లో పాస్ అవ్వాలి, కళల్లో పాస్ అవ్వాలి. ఊహల్లోకి వేరే ఆలోచన వచ్చిందనుకో, ప్రతాపన వెంటనే కట్ చేయాలన్నమాట. నా ప్రభువు ఒప్పుకోవట్లేదు అలాగనమాట. అంత సీరియస్గా ఉంటే తప్ప ఆయన మాట విన్నట్టు కాదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే చిన్న తప్పే కదా అనుకుంటాం. చిన్న తప్పు అంటే అర్థం ఏంటంటే ఆయన అంటే లెక్కలేనట్టు అనమాట. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూర్చున్న అందరం ఆయన మాట వింటున్నామో లేదో మీకే తెలియాలి. వినకపోతే మాత్రం రాకడొస్తే సర్వనాశనం అయిపోతాం. విన్నాం అనుకోండి 100% ఖచ్చితంగా మేలుకుంటాం అన్నమాట. సదాకాలం అంతా జీవించబోయే భాగ్యం దొరుకుతుంది. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, అడగండి, చూద్దాం. ప్రతాపన ఉందా ఏమన్నా డౌటు లేదా? అవును, ఇప్పటికీ యేసుక్రీస్తుని ఎందుకు నమ్మట్లేదు అంటారా? యేసుక్రీస్తు ఇంకా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రైట్ అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడనేది ఉందన్నమాట అండి. ఉదాహరణకు ఇశ్రాయేలు ప్రజల కొరకు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు వచ్చేసి యుద్ధాలు చేసి ఇశ్రాయేల్ని సేవ్ చేశాడు. ఓకే, సంసోను వచ్చేసాడు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇశ్రాయేల్ని సేవ్ చేశాడు. అలాగే ఎదోము వచ్చేసాడు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి వాళ్ళని. ఇలా దాదాపుగా న్యాయాధిపతులు అందరూ వచ్చేసారు, రాజులు వచ్చేసారు. ఈ రాజులైనా న్యాయాధిపతులైనా ఏం చేశారన్నమాట అండి? యుద్ధాలు చేసి సేవ్ చేస్తారు. ఇప్పుడు రేపు రాబోయే మెస్సియా కూడా యుద్ధాలు చేసి ప్రపంచం మొత్తాన్ని ఆయనే పరిపాలన చేసేసి భౌతికంగా ఒక రాజ్యాన్ని స్థాపించి మాకు రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తాడనేసి వాళ్ళు భౌతికంగా ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పింది భౌతికం కాదు, ఆత్మ సంబంధంగా. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచానికి రాజు యేసు ప్రభువే. ఇప్పుడు ప్రపంచం అంతా ఇప్పుడు ప్రపంచానికి రారాజు ఎవరు అనమాట అండి? యేసు ప్రభువే ప్రపంచానికి రారాజు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను ఆకాశ మేఘాల మీదుగా ఒకడు వచ్చి ప్రవేశించి
తేబడిను సకల జనులను రాష్ట్రములను కాబట్టి ప్రపంచం మొత్తం ఇప్పుడు యేసుప్రభువుని హస్తగతం చేసేసాడు యెహోవా దేవుడు. అది చాలండి. సూర్యుడున్నంతకాలం ఆయన ప్రభుత్వం కొనసాగుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రపంచాన్ని యేసుప్రభువు వారు ప్రపంచాన్ని యేసుప్రభువు వారు పరలోకం నుండి పరిపాలన చేస్తున్నాడు. మీకు నమ్మబుద్ధి అవుతుందా? కావట్లేదా? ఒకప్పుడు ప్రపంచాన్ని నెబుకద్నెజరు వశం చేశాడు దేవుడు. ఇప్పుడు ప్రపంచాన్ని యేసుప్రభువు వారు వశం చేశాడు. ఓకేనా? ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాడంటే యెహోవా దేవుని కుడి పక్కన కూర్చొని యేసుప్రభువు వారు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాడు. అందుకే యేసుప్రభువు వారు ఏమంటాడు? పరలోకమందును భూమి మీదను, పరలోకంలో అధికారం నాదే, భూమి మీద అధికారం నాదే, పాతాళ లోకంలో కూడా అధికారం నాదే, సర్వాధికారం నాదే. నా అధికారం చొప్పునే మోడీ పరిపాలన చేస్తున్నాడు. నా అధికారం చొప్పునే ట్రంప్ కానీ పుతిన్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ పరిపాలన చేస్తున్నారు. నా అధికారం లేకుండా, నా అనుమతి లేకుండా ఎవడు పరిపాలన చేసే అవకాశమే? ప్రపంచానికి రాజు నేనే, చక్రవర్తి నేనే. ఆ చక్రవర్తిని చేసింది ఎవరు అనమాట అండి? యెహోవా దేవుడు. ఎందుకు చేశాడు? జయించి పరలోకానికి వెళ్ళినందువల్ల ఈయన ప్రపంచాన్ని చక్రవర్తిగా చేసేసాడు. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. అందుకే యేసుప్రభువు డైరెక్ట్గా ఏమంటాడంటే నా రాజ్యం ఏ సంబంధమైంది కాదని చెప్తాడు పిలాతుతోటి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు? భౌతికంగా వస్తాడు రాజు, భౌతికంగా యుద్ధాలు చేస్తాడు, జయిస్తాడు, రాజు అవుతాడు, ప్రపంచం మొత్తానికి ఒక్కడే రాజు అవుతాడు అనేది డినామినేషన్లో ఇప్పటికీ ఆ బోధ ఉందన్నమాట. మీరు విన్నారో లేదో, డినామినేషన్లో ఇప్పటికీ యేసు ప్రభు మరలా రాజుగా, అందుకే ఆ పాట కూడా ఉందన్నమాట అండి, యేసు రాజు అంటాడు. వచ్చేసి ఏం చేస్తాడు? ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసి ప్రపంచం మొత్తానికి ఒకే భాష, ఒకే పరిపాలన, ఒకే రూల్ అనమాట, ఒకే రాజధాని, ఒకే రాజు. ఆ విధంగా పరిపాలన చేసేసి యూదులను రక్షిస్తాడనే ఉద్దేశం ఉన్నారు. అందుకు ఈయన వాళ్ళు ఊహల్లో ఉన్న యేసుక్రీస్తు వేరు, ఈయనేమో సాఫ్ట్గా తన్నులు తిని కొట్టించుకొని రక్తం కాచి ప్రాణం పెట్టి వాళ్ళు ఊహించిన యేసుక్రీస్తుకి ఇక్కడ కనబడుతున్న యేసుక్రీస్తు పూర్తి భిన్నంగా ఉండటం వల్ల ఈయన అంగీకరించలేదు వాళ్ళు. కానీ లేఖనాన్ని అపార్థం చేసుకోవటం వల్ల వాళ్ళు పొరపడ్డారు అన్నమాట. ఇప్పుడు కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించారు, కొంతమంది యూదులు. ఇశ్రాయేల్ దేశంలో 2%, 3% క్రిస్టియానిటీ ఉంది, ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. అవునా కదా? ఒకప్పుడు క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందే అక్కడ, కానీ యుద్ధాలు జరగడం వల్ల ఎక్కడో అక్కడ చెదిరిపోయారు. ఇప్పుడు మరలా చెదిరిపోయిన వాళ్ళు కొంతమందిని మళ్ళీ సేకరించి యూదులు ఇప్పుడు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు సంఘాలు ఏర్పడినాయి అక్కడ కూడా. ఇప్పుడు అదండి పరిస్థితి. యెరూషలేము దేవాలయం కట్టబడుద్దో లేదో తెలియదు, కానీ యేసుక్రీస్తు రాక మాత్రం గ్యారెంటీగా వచ్చుద్ది. వచ్చినప్పుడు ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు మాట శాసనంగా జరుగుద్దో ఆయన మాటే శాసనంగా జరగాలి. ఇంకా ఆయన మాట కాకుండా ఏం జరగడానికి? అయ్యగారుల మాటలు, పెద్దల మాటలు, లేడీస్ మాటలు, సంఘంలో వేరే వాళ్ళ మెత్తనం కాదు, క్రీస్తు అధికారి, క్రీస్తు పెత్తనమే శాసనం అన్నమాట. అది పరిస్థితి. లేడీస్ అయినా, జెంట్స్ అయినా, పెద్దలైనా, పరిచారకులైనా, మరెవరైనా క్రీస్తు మాటే శాసనంగా జరిగిందే క్రీస్తు సంఘం. లేకపోతే క్రీస్తు సంఘం కాదు. అది బోర్డు గోల్డెన్ అక్షరాలతో రాసినా సరే క్రీస్తు సంఘం కాదు. అది ఎక్కడ జరగాలన్నమాట అంటే క్రీస్తు మాట శాసనంగా హృదయంలో జరగాలి, జీవితంలో జరగాలి. టోటల్గా అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు కూడా నీ జీవితం ఆయన సొంతం అయిపోవాలన్నమాట. అసలు ఆయన మాట లేకుండా అడుగు కూడా పెట్టను బయటికి అన్నట్టు, నోరు కూడా జారను, అంత కంట్రోల్గా ఉంటే రండి నా రాజ్యంలోనికి ప్రవేశించినట్టు. లేకపోతే మీరెవరో నాకు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకొని మళ్ళీ